ప్రస్తుత సీజన్లో ధర లేక పసుపు రైతు ఆగమవుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన మద్దతు ధర రాకపోవడంతో విలవిల్లాడుతున్నాడు. మార్కెట్లో వ్యాపారులు చెప్పిన రేటే చలామణి అవుతుండడంతో పెట్టుబడి సైతం రాని దుస్థితిలో పడ్డాడు. ఈ క్రమంలో ఇటీవల పసుపునకు క్వింటాలకు 15,000 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మెట్పల్లిలో రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 ఎకరాల్లో పసుపు సాగవుతుండగా జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో సుమారు 80,000 ఎకరాల్లో రైతులు పసుపు పండిస్తూ ఉన్నారు. ఇక్కడి నేలలు పసుపు పంటకు అనుకూలంగా ఉండడం వల్ల దిగుబడులు బాగా వస్తున్నాయి. అయితే ప్రస్తుత సీజన్లో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల పంట దెబ్బతిని కొద్దిగా దిగుబడులు తగ్గాయి. దీనికి తోడు పసుపు దుంపకు రోగం పలు ప్రాంతాల్లో సోకి దిగుబడిపై ప్రభావం చూపింది. సాధారణంగా ఎకరాకు 35 క్వింటాల వరకు దిగుబడి వస్తుందనుకుంటే 20 నుంచి 25 క్వింటాల దిగుబడి పడిపోయిందని రైతులు అంటున్నారు. ఒక్కో రైతు ఎరువులు, కలుపుతీత, పంట తవ్వకం, కొమ్ములు విరవడం, ఉడకబెట్టేందుకు ఎకరాకు సుమారు 1,00,000 వరకు వ్యయం చేశారు. అయితే ఆ స్థాయిలో దిగుబడి రాకపోవడం, ధరలు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది క్వింటాకు 17,000 నుంచి 18,000 వరకు ధర పలికింది. దీంతో ఈ ఏడాది సైతం ధరలు బాగుంటాయని రైతులు ఆశించారు. ఇటీవల నిజామాబాద్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసి బోర్డుకు చైర్మన్ను, కార్యదర్శిని నియమించింది. దీంతో తమకు మంచి రోజులు వచ్చాయని అన్నదాతలు భావించారు. అయినా వారం రోజులుగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్లో పసుపు క్వింటాలకు 8,500 నుంచి 9,200 లోపే పలుకుతోంది. ఫలితంగా పెట్టుబడులు సైతం రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సంతోషకరమే. పసుపు క్వింటాలకు 15,000 మద్దతు ధరను ప్రకటించాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS కింద పసుపును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి. మార్కెట్లో ధర లేకపోవడం వల్ల రైతులు నష్టాల పాలవుతున్నారు. పసుపు రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి అంటూ రైతు ఐక్య వేదిక నాయకులైతే కోరుతూ ఉన్నారు. దీంతో పసుపు రైతు పరేషాన్, మద్దతు ధర లేక విలవిల, మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే ధరతో పసుపు పంట వేసిన రైతులు తీవ్ర నష్టాన్నైతే ఈ సీజన్లో చవి చూస్తూ ఉన్నారు.